ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ సక్సెస్ సీక్రెట్ ఏంటి? అంటే విద్యార్థులు అంత జెమ్‌గా తయారవ్వడానికి దాని వెనకున్న కృషి ఎవరిది? పేరెంట్స్‌దా? లేకపోతే ఫ్యాకల్టీస్‌దా? లేకపోతే మేనేజ్‌మెంట్‌దా? తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీఎండీ గోపాలకృష్ణమూర్తి గారు. హలో సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నామండి. సార్, ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ సక్సెస్ సీక్రెట్ మంత్ర ఏమనుకోవాలి? ఎందుకంటే మేము స్టూడెంట్స్‌తో మాట్లాడాము. ఎంత మంచి ప్లేస్మెంట్ సాధించారు అంటే దాని వెనక ఉన్న కృషి రోల్ ఎవరెవరిది ఉంది అనుకోవాలి? సక్సెస్ సీక్రెట్లో ద ఫస్ట్ స్టూడెంట్కి వస్తుందండి. అవునా? ఎందుకంటే జనరల్గా అందరూ అన్నట్టు ఒక క్లాసులో 60 మందికి ఒకే టీచరు, ఒకే మేనేజ్మెంట్, ఎవ్రీథింగ్ సేమ్. మరి ఒక స్టూడెంట్ సక్సెస్ అవుతున్నాడు, మంచి ప్యాకేజీలో జాబ్ సాధిస్తున్నాడు, లేదా హైయర్ ఎడ్యుకేషన్లో ఒక ఐఐటిలో ఎంటెక్ సాధిస్తున్నాడు అంటే ఫస్ట్ క్రెడిట్ అనేది స్టూడెంట్కి వస్తుంది. అయితే నంబర్ 2, కాలేజీ యొక్క పాలసీస్ అంటే అకాడమిక్ పాలసీ అనండి, కెరీర్ గ్రోత్ అనండి. అంటే భవిష్యత్తులో విద్యార్థి ఏమి కావాలనే దానికి కేవలం పుస్తకాలతోనే రెస్ట్రిక్ట్ కాకుండా కొంచెం 1 స్టెప్ అహెడ్, లర్నింగ్ బియాండ్ క్లాస్ రూమ్ అంటాం. ఆ డైరెక్షన్లో ఖచ్చితంగా ఏస్ ఇంజనీరింగ్ కాలేజీ కృషి చేస్తుంది. సో ఆ డైరెక్షన్లో అందరినీ సమానంగా చూస్తాం. దట్ ఈస్ ద సీక్రెట్. సీక్రెట్ అనే విషయాన్ని చాలా ఓపెన్గా, చాలా చిన్నగా అర్థమయ్యేలాగా అందరికీ చెప్పారు. సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ పిల్లలకు కావాల్సింది ఏంటి అసలు? ఒక కాలేజ్ని మనం చూస్ చేసుకున్నాము అని అంటే వాళ్ళని ఒక జెమ్ లాగా పంపించాలి అంటే ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు వాళ్ళ మీద ఆ కేరింగ్ ఎలా ఉంటుంది? అంటే మీతో పాటు ఆ ఫ్యాకల్టీస్ కూడా ఉండాలి కదా? ఉండాలి, ఖచ్చితంగా. బాగా చెప్పారండి. అది ఫస్ట్ ఒక స్టూడెంట్ కానీ పేరెంట్ చూడాల్సింది కాలేజీ యొక్క యాంబియన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్ చేసుకుని ఫస్ట్ ఎన్విరాన్మెంట్ అనండి. నంబర్ 2 అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ల్యాబ్స్ అనండి, ఎనీథింగ్. ఫ్యాకల్టీ. ఇప్పుడు బిల్డింగులు ఎంత గొప్పగా ఉన్నా అక్కడ సరైన టీచర్లు లేకపోతే మాత్రం అది వృధానే. ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్ దగ్గర ఎంట్రన్స్లో ఒక బోర్డు ఉంటుంది. నేను ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటాను. బిల్డింగులు అనేది పిల్లల భవిష్యత్తును డిసైడ్ చేయలేవు. సో అక్కడ పిల్లలని ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తారు, బోధిస్తారు, అది డిసైడ్ చేస్తుంది. సో సెకండ్, ఓకే, ఇన్ఫ్రా ఉండాలి. సెకండ్ వచ్చి టీచర్స్. ఆ టీచర్స్ అనేవాళ్ళు ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం తను చదువుకున్న నోడు చెప్పడం కాదు. ఈరోజు ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది. ఇప్పుడు మనం ఏఐ గురించి అంటుంటాం, ఏఐలో ఎల్ఎల్ఎం, కానీ తర్వాత ఎన్నో ఏజెంటిక్ ఏ అంటారు, రకరకాల. అంటే వాటి భవిష్యత్తులో రాబోయే వాటి గురించి కూడా కొద్దిగా వీళ్ళు కూడా కొంత హోంవర్క్ చేసి చెప్పాలి, నేర్చుకోవాలి. సో స్టూడెంట్కి రేపు నువ్వేంటి అని చెప్పగలగాలి. అప్పుడు స్టూడెంట్ కొంత మోటివేషన్ వస్తుంది. సో ఫ్యాకల్టీ కూడా అప్డేట్ అవ్వాలి. అయితే మేనేజ్మెంట్ది కూడా ఏంటి అంటే ఈ ఎన్విరాన్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఫ్యాకల్టీకి కావలసిన వసతులు కానీ, స్టూడెంట్స్కి కావలసిన రోడ్ మ్యాప్ ఫర్ ప్లేస్మెంట్స్, హైయర్ ఎడ్యుకేషన్ ఇవ్వడంలో మేనేజ్మెంట్ది కూడా ప్రధానమైన పాత్ర ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ ఇంజనీర్ అనుకుందాం, కంప్యూటర్ సైన్స్ అనుకుందాం, సిలబస్ బాగుంటుంది, కానీ ఆ సిలబస్ని ఇండస్ట్రీకి ఎలా కనెక్ట్ చేయాలి మనం. సో ఆ విధంగా లెసన్ ప్లాన్ అనండి, కోర్స్ ప్లాన్ అనేది మార్చుకోవాలి. సో అక్కడ మేనేజ్మెంట్స్ యొక్క దృక్పథం అనేది కూడా డిసైడ్ చేస్తుంది. సో సక్సెస్లో ప్రధాన భూమిక స్టూడెంట్, నెక్స్ట్ ద ఫ్యాకల్టీ టీమ్, ద థర్డ్ మేనేజ్మెంట్. అండ్ మార్కెట్కి కావాల్సిన డిమాండ్కి తగ్గట్టుగా మనం కూడా మన కాలేజ్ నుంచి సప్లై చేయాలి. కరెక్ట్. సో అది ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. మార్కెట్ ఏం కోరుకుంటుంది, మనం అది పిల్లలకి ఇవ్వాలి అంటే మీరేంటి ఫస్ట్ ఫ్యాకల్టీస్కి కూడా ట్రైనింగ్ ఇస్తారా? ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ కంపల్సరీగా. ఇప్పుడు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. ఒక కొత్త టెక్నాలజీ వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇప్పుడు అంటున్నాం కదా. వాస్తవానికి ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ ఫిజిక్స్, అడ్వాన్స్ ఫిజిక్స్లో క్వాంటమ్ మెకానిక్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది.
కానీ భవిష్యత్తు ఏని దాటుకోపోయేది క్వాంటమ్ టెక్నాలజీ. సాధారణంగా అన్ని కాలేజెస్లో దాని గురించి ఉండదు. ఇప్పుడు మేము ఒక 15 రోజుల నుంచి క్వాంటమ్ టెక్నాలజీ సైడ్ వర్క్ చేస్తున్నాం. అతి త్వరలో క్వాంటమ్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయబోతుంది ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్. అయితే దీనికి లీడ్ తీసుకుంటున్న డిపార్ట్మెంట్ తెలుసా అండి? ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్. చాలా మంది తెలియదు క్వాంటమ్ అనేది ఏదో కంప్యూటర్ సైన్స్ అనుకుంటారు, కానీ ఫిజిక్స్ మూలాలు ఉండాలి. సో నేను చెప్పేది ఏంటంటే భవిష్యత్తులో ఏమి రాబోతుందనే దాన్ని ముందుగానే కొద్దిగా ఆలోచన చేసి దానికి కష్టపడి చేస్తే డెఫినెట్గా స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఎవ్రీబడి విల్ బీ హ్యాపీ. 2007లో మీరు అసలు ఏ ఉద్దేశంతో ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ని స్టార్ట్ చేశారు? 2007 నౌ 2026 ఎన్ని డెవలప్మెంట్స్ జరిగాయి ఇక్కడ ఈ మధ్యలో? 2007లో కాలేజ్ పెట్టడానికి ఒక బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, మా ఓన్ బ్రదర్ ఒక అతనికి అప్పట్లో స్టేట్ ర్యాంకర్ అయినా కూడా ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చినా కూడా, ఎన్ఐటి వరంగల్ సీట్ వచ్చినా కూడా ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే అతను డిప్రెషన్లో చనిపోయాడు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. సో అది నా కళ్ళ ముందు జరిగింది కాబట్టి నాకు ఎందుకో ఒక కాలేజీ అని ఒక ఆలోచన ఉండేది. మొదట్లో మాకు ఏసీ ఇంజనీరింగ్ అకాడమీ మా బ్రాండ్ నేమ్. సో ఏసీ ఇంజనీరింగ్ అకాడమీ అనేది సూపర్ హిట్ ఫర్ గేట్ అనండి, ఇంజనీరింగ్ సర్వీసెస్, ప్రభుత్వ ఉద్యోగాల సంబంధించి కోచింగ్ ఇస్తారు. సో 2006లో ఐడియా వచ్చింది గతాన్ని బట్టి. సో 2007లో ఎస్టాబ్లిష్ చేశాం. అయితే ఒక గురువు గారు నాకు ఏం చెప్పారంటే, ఇప్పటికే ఎన్నో కాలేజీలు ఉన్నాయి, వన్ ఆఫ్ ద కాలేజ్ కాకూడదు, అప్పట్లోనే వన్ ఆఫ్ ద కాలేజ్ కాకూడదు, ది కాలేజ్ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ కావాలి అని చెప్పాడు. సో ఆ డైరెక్షన్లో కేవలం మనము థియరిటికల్ సిలబస్సే కాదు, ఇండస్ట్రీకి ఎలా కావాలి అని చేస్తున్నాం. అయితే ఈరోజు 2026 వరకు సో మేము కూడా మారుతున్న కాలాన్ని బట్టి మారుతున్నాం. ప్లేస్మెంట్స్ కూడా గతంతో పోలిస్తే రోజు రోజుకి క్వాలిటీ ఆఫ్ ద ప్లేస్మెంట్స్ పెరుగుతున్నాయి. అయితే అక్కడ స్టూడెంట్స్ యొక్క కాంట్రిబ్యూషన్కే నేను ఇస్తాను. అయితే మా రోల్ ఒక మేనేజ్మెంట్గా ఖచ్చితంగా మేము ప్రతిరోజు వర్క్ చేస్తాం. 8 to 10 hours నేను ఏ కాలేజ్ గురించే వర్క్ చేస్తాను. సో దిస్ ఈస్ హౌ ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్టెడ్. ప్రతి ఒక్క పేరెంట్ ఒక కాలేజ్ని చూస్ చేసుకుని వచ్చినప్పుడు ఏ ఉద్దేశంతో వస్తారు? అండ్ మీరు కూడా ఆ పేరెంట్తో మాట్లాడతారా? చాలామందికి ఉంటుంది, మేము మేనేజ్మెంట్తో మాట్లాడి మాకు ఒక నమ్మకం కలగాలని అనుకుని వస్తూ ఉంటారు. కొన్ని కాలేజ్లో అక్కడి వరకు రానివ్వరు. బట్ ఇక్కడ ఎలా ఉంటుంది? మేము విన్నది ఏంటంటే ఖచ్చితంగా గోపాలకృష్ణమూర్తి గారితో వచ్చి పేరెంట్స్ మాట్లాడతారు, సాటిస్ఫై చేస్తారు అని అంటూ ఉంటారు. పేరెంట్స్ కోరుకునేది ఏంటి మీ కాలేజ్కి వచ్చినప్పుడు? అందరూ కోరుకునేది ఫస్ట్ మాత్రం జనరల్గా మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, ఇది ఒక్కటే అడుగుతారు. అయితే ఈ ఉద్యోగం రావాలి అన్నప్పుడు ఏంటంటే, నేను కూడా ఒక తండ్రిలా చెప్తున్నాను, చుట్టుపక్కల ఇన్ఫ్లుయెన్సర్సు, అది యూట్యూబ్ అనండి ఏమనండి, ఏదో ఒక ధోరణిలో పోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరూ కూడా ఈసీ ఈసీ ఈసీ, అవును సార్, నేను బ్రాంచ్ అంటూ ఉంటారు. నేను నిజం చెప్తున్నాను, ఎందుకంటే నేను కోచింగ్ సెంటర్ని నడిపాను, ఏసీ ఇంజనీరింగ్ కాలేజీలో నడిపాను, నేను ఒక యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉంటాను. నాకు నమ్మండి నమ్మకపోండి, నాకు ఒక రకమైన విశాలమైన అవగాహన ఉంది. ఇప్పటికి చెప్తున్నా, బ్రాంచ్ ఏదైనా యూ విల్ బి సక్సెస్ఫుల్. దానికి అనుగుణంగా నువ్వు కష్టపడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరూ ఈసీ ఈసీ అంటున్నారు, నువ్వు ఈసీ చేరుతావు, కానీ దానికి అనుగుణంగా నువ్వు రోడ్ మ్యాప్ వేసుకొని డే 1 నుంచి చదవకపోతే, అనేసి చెప్తున్నాను, ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లోనే సబ్జెక్టులు పోతాయి. బిట్టర్ ట్రూత్, చేదు నిజం. సో గో విత్ ఫ్లో అంటారు కదా, అది అన్ని వేళలా కాదు. నువ్వు ఈజీ జాయిన్ అవుతున్నావు, దాని రోడ్ మ్యాప్ ఏంటి, దాని ప్రకారం రోజుకి 2 గంటలు ఎక్స్ట్రా కాలేజీ అటెండ్ అవుతూ 2 గంటలు ఎక్స్ట్రా చదవగలను అని నీ మనస్సాక్షికి ఒట్టేసుకో, నువ్వు జాయిన్ అవ్వచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎఫెక్ట్ వల్ల, మార్కెట్ ప్రభావం వల్ల చేరిన వాళ్ళలో 80% అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు, ఓన్లీ 20%. సో అందుకే నేను ఏం చెప్పానంటే, బ్రాంచి ఏదైనా దానికి ఒక రోడ్ మ్యాప్ వేసుకొని ఇంట్రెస్ట్తో డైలీ వర్క్ చేస్తే, రోడ్ మ్యాప్ అంటే యూనివర్సిటీ సిలబస్తో పాటు
భవిష్యత్తులో ఈ డిపార్ట్మెంట్ ఎలా ఉండబోతుంది, దీనికి కొత్తగా సాఫ్ట్వేర్ ఏమన్నా వస్తుందా, భవిష్యత్తులో ఏఐ మిక్స్ చేయకుండా ఈ ప్రపంచంలో ఏది బతకదు. అవును. సో నేను ఎలక్ట్రికల్ చేస్తాను, నేను ఏఐ గురించి తెలుసుకోనంటే మళ్ళీ కష్టం. ఎందుకంటే ఎనీథింగ్ ఏఐ తోటే ముడిపడి ఉంటుంది. సో నువ్వు అది ఏ బ్రాంచ్ అయినా తీసుకో, నేను చెప్తాను టెక్స్టైల్ ఇంజనీరింగ్ తీసుకో, డైరీ టెక్నాలజీ తీసుకో, మెటలాలజీ తీసుకో, మా కాలేజీలో లేకపోవచ్చు. దానిని జాగ్రత్తగా అర్థం చేసుకొని రోడ్ మ్యాప్ వేసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. సో ఏ బ్రాంచ్ మంచిది అంటే నేను చెప్తున్నాను, పెద్ద పెద్ద తోపు బ్రాంచుల పేర్లు చెప్పొద్దు, కానీ చదివి రోడ్ల మీద ఉన్నోళ్ళు లేరా? ఐఐటీల్లో చదివి రోడ్ల మీద ఉన్నోళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న ఒక ఐఐటి స్టూడెంట్ ఏస్ కాలేజీలో అప్లై చేశాడు. నేను జాగ్రత్తగా అతన్ని ఇంటర్వ్యూ చేశాను, నేనే చేశాను. నువ్వు ఏం ప్రాజెక్ట్ చేశావు నీ ఐఐటీలో అంటే తను చెప్పలేకపోయాడు. కంప్యూటర్ సైన్స్ గ్రాడ్ అంటే మరి ఐఐటీలో చేశాడు కదా కంప్యూటర్ సైన్స్, మరి జాబ్ ఎందుకు రాలేదు? తప్పు ఐఐటీది కాదు, ఇండస్ట్రీకి ఏమి కావాలో తను తెలుసుకోలేదు. అంటే నేను ఏం చెప్తున్నానంటే ప్రచారాన్ని బట్టి నీకు పోబాకు, నీ ఇష్టం ప్రకారం పోయి రోడ్ మ్యాప్ వేసుకుని నువ్వు కష్టపడు, అది ఏ బ్రాంచ్ అయినా కానీ యుల్ బి సూపర్ హిట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటామమ్మా సుందర్ పిచాయ్, ఏ బ్రాంచ్ అమ్మా? అందరికీ తెలిసింది, నాకు తెలిసి మెటలార్జీ చేశాడు. ఎవరు కూడా ఏ సిఎస్సి ఏఎంఎల్ఏ చేయలేదు. ఏఎంఎల్ నిన్న మొన్న పుట్టుకొచ్చింది. చక్కగా చదువు, క్రమశిక్షణ చదువు, రోడ్డు మ్యాప్ వేసుకో, పెద్దల మాటలు గౌరవించు, ఖచ్చితంగా నువ్వు సూపర్ హిట్ అవుతావు. సో అలాంటి పేరెంట్స్ స్టూడెంట్స్కి కూడా మీరు కౌన్సిలింగ్ నేను ఇలాగే చెప్తాను. నాకు ఈ బ్రాంచ్ కావాలి అన్నప్పుడు నేను చెప్తాను, మేము చెప్తాం రోడ్ మ్యాప్ ఇస్తాం. ఎందుకు కాలేజీ డే 1 నాడు ఓరియంటేషన్ సెషన్లో నాదే మెయిన్ స్పీచ్ ఉంటుంది, ఓపెన్గా చెప్తాను. కాకపోతే బాధాకర విషయం ఏంటంటే 80% అమ్మా అర్థం చేసుకోవట్లేదు. ఈ ప్రపంచంలో ఇప్పుడు రకరకాల వీడియోలు చూస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు, ఎన్నెందో మాట్లాడుతున్నారు. ఓకే మంచిది పో, దానికి అనుకూలంగా వర్క్ చేయట్లేదు. సో అందుకే అర్థమవుతుంది సార్ మీరు చెప్తుంటేనే, చాలా బాధ అనిపిస్తుంది. మీ తప్పన ఏంటి అర్థమవుతుంది. అంటే ఏం చెప్తున్నారంటే ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయి కూర్చుంటున్నాడమ్మా. పాప ఎందుకు ఎంత బాధను, అరే నువ్వు నా బిడ్డలాంటి వినరాబాయి వినే పరిస్థితి లేదు. అయితే 20% మాత్రం అద్భుతాలు సృష్టిస్తున్నారు. నా దగ్గర అమ్మ ఎంసెట్ నాట్ క్వాలిఫైడ్ 10 lakhs ప్యాకేజ్ తోటి జాబ్లో చేయను. మా ఫస్ట్ బ్యాచ్లో ఒక అబ్బాయి అమ్మ మేనేజర్ కోటలో చేరాడు. చెప్పాలి అంటే ఆ పిల్లోడికి బీపీఓ జాబ్ వచ్చింది. అంటే అసలు అది ఎలా ఉంటుందంటే ఫ్రంట్ ఆఫీస్ లాంటిది. కానీ ఈరోజు వాడు ఒక కంపెనీలో టీమ్ లీడర్గా ఉన్నాడు. వాడు డే 1 నుంచి ఎంత కష్టపడ్డాడంటే, అంటే నాకు వచ్చింది కదా, ఓకే దీని నుంచి నేర్చుకుంటాను, నెక్స్ట్ పొజిషన్కి పోతాను, కష్టపడుతూ ఉన్నాడు. వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటమ్మా, నాకు డే 1 కోటి రూపాయల ప్యాకేజ్ రావాలంటే రాదు కదా. వచ్చిన దాని నుంచి నువ్వు ఏ విధంగా అక్కడ పర్ఫామ్ చేసి పైకి ఎదగాలని చూడాలి. సో ఇట్లా రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో నేనేమంటున్నానంటే నీ ఇష్టం ప్రకారం చదువుకో, నేను చెప్పినా మీరు చెప్పినా ఎవరు చెప్పినా వినను, రోడ్ మ్యాప్ వేసుకొని కష్టపడి బిడ్డ అని చెప్తాను నేను. యూ విల్ బి సక్సెస్ఫుల్. సూపర్. ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడున్న ఏఐ పోటీ ప్రపంచంలో నెక్స్ట్ సాఫ్ట్వేర్ అంతా ఏమీ ఉండదు, నెక్స్ట్ ఏఐ అంటారు, అది ఎంతవరకు నిజం? కొన్ని లెవెల్ ఆఫ్ జాబ్స్ పోతాయి. ఇప్పుడు మనము పిరమిడ్ అంటాం, బేస్ ఎక్కువ ఉంటుంది కదా. ఈ ఏఐ కొన్ని రొటీన్ జాబ్స్ వల్ల కొన్ని పోతాయి, కానీ కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఇప్పుడు డిజైన్ థింకింగ్ అంటాం, దాన్ని ఎవరు మార్చలేరు. దట్ విల్ బి దేర్ ఫర్ ఎవర్. సో కొన్ని పొజిషన్స్లో నంబర్స్ తగ్గుతాయి, కొన్ని పొజిషన్స్లో నంబర్స్ పెరుగుతాయి, ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఎందుకమ్మా అప్పట్లో స్టార్టింగ్లో కంప్యూటర్ వచ్చినప్పుడు నాకు బాగా గుర్తు, బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ కూడా స్ట్రైక్ చేశారు, కంప్యూటర్లు పెడతామంటే అందరూ స్ట్రైక్ చేశారు. మరి ఈరోజు అసలు కంప్యూటర్ లేకుండా ఏదైనా బ్యాంకింగ్ వ్యవస్థ నడుస్తుందా? జాబులు ఏమైనా పోయినాయా? ఏం పోలేదు కదా. ఓకే స్టార్టింగ్లో కొంత ఇబ్బంది ఉంటుంది, దానికి అనుకూలంగా మనం కనుక కష్టపడితే భవిష్యత్తు బాగుంటుంది. అసలు ఏవలు ఉద్యోగాలు పోతున్న ఆలోచన వద్దు, మనము కొత్త దాన్ని ఎలా మల్లుకోవాలి. ఫైనల్గా స్టూడెంట్స్కి ఏం చెప్తారు మీరు? నేను చెప్పి నీ అభిరుచి, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. అంతే. మీ నాయన చెప్పాడో, మీ అమ్మ చెప్పిందో, మీ క్లాస్మేట్ చెప్పాడో, ఈ గోపాలకృష్ణ చెప్పాడో, ఈ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడో వద్దు. డబ్బులు తగలెట్టుకోవద్దు, వేస్ట్ చేసుకోవద్దు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా అమ్మా.
సిఎస్సి వర్సెస్ ఐటీ ఉంటుంది అనుకుందాం. కొన్ని కాలేజెస్లో సిఎస్సి ఫీజు ఎక్కువ ఉంటుంది, ఐటీ ఫీజు తక్కువ ఉంటుంది. నేనైతే ఏం చెప్తాను చెప్పాను, రెండింటికి తేడా లేదు. కానీ వినరు. ఆ డిఫరెన్స్ ఆఫ్ ఫీజును బ్యాంకులో వేసుకో, కొత్త సాఫ్ట్వేర్ నేర్చుకో, కొన్ని పుస్తకాలు కొనుక్కో, భవిష్యత్తు నిర్మించుకో, అన్నీ ఒకటే. కాకపోతే ఏంటంటే ఈ మార్కెట్లో రకరకాల మాటలు విని కన్ఫ్యూజ్ అవుతున్నారు అంతే. సో నీ ఇంట్రెస్ట్తో పో, అంతే, వర్క్ చేయి. సూపర్, చాలా మంచి ఆన్సర్ చేశారు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. అండ్ మీ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా ప్లేస్మెంట్స్ చాలా బాగున్నాయి. ఇయర్లీ ఆ 500+ ప్లేస్మెంట్స్ అంటే మామూలు విషయం కాదు కదా. అంటే మీరు మార్కెట్కి తగ్గ డిమాండ్కి తగ్గ సప్లై చేస్తున్నారు. అవును. అయితే నేను హానెస్ట్గా చెప్పేది ఏంటంటే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మేము సాధించింది ఇంకా చాలా తక్కువ. రోజు రోజుకి పెంచుకోవాలి, ఇంకా పెంచుకోవాలా, క్వాలిటీ పెంచుకోవాలా. ఖచ్చితంగా మా టీం తోటి మేము ఖచ్చితంగా స్టూడెంట్స్కి న్యాయం చేస్తాము, వాళ్ళని మంచి పౌరులుగా దిద్దాం. సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా స్టూడెంట్స్ మంచి లెవెల్లో వెళ్తూ ఉంటారు. సో సార్ చాలా మంచి విషయాలు చెప్పారు. ఏంటంటే మనం ఒక కాలేజ్ని చూస్ చేసుకునే ముందు, ఒక కోర్స్ని చూస్ చేసుకునే ముందు అసలు ఆలోచించి దానికి తగ్గ ఫ్యూచర్ ఉంటుందా లేదా దాన్ని చూసుకొని చేసుకుంటే మన ఫ్యూచర్ చాలా అందంగా ఉంటుందనే విషయం చాలా బాగా చెప్పారు. మీరు కూడా ఖచ్చితంగా ఈ విషయాన్ని బాగా ఆలోచించి మీరు మీ పిల్లలతో ముందుకు వెళ్ళండి.